మాఘమాసంలోని శుక్లపక్షంలోని 7వ రోజు సప్తమి తిథిని రథసప్తమిగా జరుపుకుంటారు. రథసప్తమి నాడు సూర్య భగవానుడు తన రథాన్ని అధిరోహించి మొత్తం ప్రపంచానికి వెలుగులు అందించడం మొదలుపెట్టాడు కనుక దీనిని రథసప్తమి లేదా సూర్య జయంతి అని కూడా అంటారు. ఈ 2024వ సంవత్సరం రథసప్తమి ఫిబ్రవరి 16వ తేదీన వస్తుంది. రథసప్తమి రోజు సూర్య భగవానుడు తన శక్తివంతమైన కిరణాలతో ప్రపంచవ్యాప్తంగా తన కరుణా కటాక్ష వీక్షణాలు ప్రసరింపచేస్తాడని చాలా మంది నమ్ముతారు. ప్రత్యక్ష భగవానుడైన ఆ సూర్యనారాయణుని దయ ఉంటేనే ఆరోగ్యంగా జీవించగలుగుతాం. ఇక అటువంటి సూర్య జయంతి నాడు అత్యంత భక్తి శ్రద్ధలతో సూర్యుడిని పూజిస్తే గత జన్మలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని, అలాగే రోగాలు బాధల నుండి విముక్తి లభిస్తుందని చెప్తున్నారు పెద్దలు. ఈ సంవత్సరం రథసప్తమి ఫిబ్రవరి 15వ తేదీ గురువారం ఉదయం 10 గంటలకు మొదలై 16వ తేదీ ఉదయం 8 గంటల 54 నిమిషాలకు ముగుస్తుంది. సహజంగా దృక్పంచాంగం ప్రకారం ఉదయం తిథిని ప్రామాణికంగా తీసుకుంటాం కాబట్టి ఫిబ్రవరి 16వ తేదీన రథసప్తమిగా జరుపుకొని ఉన్నారు. రథసప్తమి నాడు నది స్నానానికి విశేషమైన ప్రాధాన్యత ఉంటుంది. ఈ రోజున పవిత్రమైన నదుల్లో స్నానం చేయడం వల్ల వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుందని, ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు. ఈ నమ్మకం కారణంగానే రథసప్తమి ఆరోగ్య సప్తమి అని కూడా అంటారు. రథసప్తమి స్నానాన్ని ఫిబ్రవరి 16వ తేదీన శుక్రవారం నాడు ఆచరించవలసి ఉంటుంది. ఎవరికైనా పవిత్ర నదులలో స్నానం చేయడం సాధ్యం కాకుంటే గంగా జలాన్ని స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం చేసిన ఫలితం ఉంటుంది. రథసప్తమి నాడు సూర్య భగవానుడిని పూజించవలసిన విధానం విషయానికి వస్తే, రథసప్తమి రోజున సూర్యోదయం సమయంలో స్నానం ఆచరించి సూర్యుడికి అభిముఖంగా నిలబడి ఆర్ఘ్యం సమర్పించి నమస్కరిస్తారు. అనంతరం నెయ్యి దీపం వెలిగించి ఎర్రటి పువ్వులను సమర్పించి పూజలు చేస్తారు. స్నానానికి ముందు ప్రమిదలో దీపం వెలిగించి దానిని నెత్తి మీద పెట్టుకొని సూర్యుడిని ధ్యానించి దీపాన్ని నీళ్ళల్లో వదిలి స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు జిల్లేడు ఆకులు, చిక్కుడు ఆకులు, రేగుపళ్ళు నెత్తి మీద పెట్టుకుని స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత జనని త్వంహి లోకానాం సప్తమి సప్త సప్తికే సప్తమ్య హ్యాదితే దేవి నమస్తే సూర్యమాతృకే అన్న శ్లోకం చదివి ఆ సూర్య భగవానుడికి ఆర్ఘ్యమిచ్చి ధ్యానం చేయాలి. తర్వాత పితృతర్పణం చేసి చిమ్మిలిని దానం ఇవ్వాలి. ఈ వ్రతం వల్ల సూర్యగ్రహ దోషాలు అంతరిస్తాయి. జీర్ణకోశ, నేత్ర, దంత, ఉష్ణ సంబంధమైన రుగ్మతలు, రక్తపోటు వంటివి తగ్గుతాయి. ఆ సూర్య భగవానుడిని ప్రసన్నం చేసుకోవడానికి రథసప్తమి సరైన సమయమని, ఇంట్లో సూర్య యంత్రాన్ని స్థాపించి పూజలు నిర్వహించుకోవచ్చు అని చెబుతున్నారు పెద్దలు. నీళ్లలో ఎర్రచందనాన్ని, బెల్లాన్ని, ఎర్రటి పువ్వులను వేసి ఆ సూర్య భగవానుడికి సమర్పిస్తే, అలాగే ఆదిత్య హృదయాన్ని పఠిస్తే అన్ని విషయాల్లోనూ విజయం లభిస్తుందని చెబుతున్నారు పెద్దలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.